11 ఏళ్ల నుంచి ఒక విషయం గురించి భయపడుతున్నానంటే ఎవరైనా నమ్ముతారా? అస్సలు నమ్మరు. ఎందుకనంటే అది నిజం కాబట్టి. అసలుకి విషయం ఏంటనంటే పీరియడ్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్. దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ లేడీస్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. కాకపోతే ఆ పెయిన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం అనేదే మ్యాటర్ ఇక్కడ. టీనేజ్లో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉండేది. ఇంకా పడుకున్న చోట్ల నుంచి లేసేదాన్ని కాదనమాట. అన్నీ వాటర్ కానీ ఫుడ్ కానీ అన్నీ అక్కడికే తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అప్పుడు మా అమ్మ అనేది ఏంటంటే పడుకోని ఉంటే కడుపు నొప్పి తగ్గుద్దా, కొంచెం లేసి అటు ఇటు తిరుగు, వాటర్ తాగు, ఫుడ్ తిను, కొద్దిసేపు అటు ఇటు కూర్చో, లేసి అప్పుడే తగ్గుద్ది అని అంటే అసలు లేస్తేనే నొప్పి అంటే ఇంక అటు ఇటు తిరగమంటావేమో నేను కసురుకునేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా కూర్చున్న చోటికి ఫుడ్ ఇప్పుడు అలా వచ్చేస్తుందా? రాదు కదా. ఇప్పుడు నేనే 2 కిడ్స్కి ఫుడ్ చేసి పెట్టాలి, తినిపించాలి, ఎక్స్ట్రా పనులు కూడా చేయాలి. మరి అలాంటప్పుడు ఇవన్నీ జరుగుతాయి అసలుకి. అందుకే నేను ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నాను అనమాట. అప్పుడు మా అమ్మ చెప్పినవి ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. లేస్తున్నాను, పని చేసుకుంటున్నాను, ఫుడ్ చేస్తున్నాను, ఫుడ్ తింటున్నాను. నార్మల్గా తినేదానికంటే కొంచెం ఎక్కువే తింటున్నాను అనమాట. ఇంకా అలాగే వాటర్, లెమన్ జ్యూస్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాను. సో ఇలా చేస్తేనే మనం ఆ పెయిన్ని తట్టుకోగలము, మన పనులు మనం చేసుకోగలము.